షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొంటాడా గ్రూప్. అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణం, హెచ్ఓడి టవర్లు, అలానే సీఎం ఉండేటువంటి టవర్, దాన్నే జిఐడి టవర్ అని చెప్పి అంటున్నారు. ఈ టవర్ల నిర్మాణానికి సంబంధించి ప్రణాళిక, గ్రౌండ్ క్లియరెన్స్ మొత్తం కూడా చాలా జోరుగా సాగింది. సో కింద బేస్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోతే కనుక డయాగ్రిడ్ నిర్మాణం అంటే ఐరన్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళికని అమలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నది కాంట్రాక్ట్ సంస్థలు. ఎందుకంటే 2-3 కంపెనీలు ఇవి నిర్వహిస్తున్నాయి. ఒకవైపు ఎల్ఎన్టీ చేతిలో ఒక కాంట్రాక్ట్ ఉంది, అలానే ఎన్సీసీ సంస్థ 2-3 టవర్లు కడుతుంది, మరోవైపు షాపూర్జీ పల్లోంజీ సంస్థ కూడా నిర్మిస్తుంది. ఇక్కడ గత 5 ఏళ్ళుగా అంటే ఇప్పుడు ఆల్రెడీ 17 నెలలు గడిచిపోయింది కాబట్టి గతంలో నానబెట్టినటువంటి 5 ఏళ్ల గురించి మనం మాట్లాడుకుంటే 2019 నుంచి 2024 వరకు ఈ టవర్లన్నీ నీట మునిగినాయి. కాబట్టి క్లియరెన్స్ అయిన తర్వాత, కొంత గ్రౌండ్ క్లియరెన్స్ సంబంధించినటువంటి బేస్మెంట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ప్రస్తుతం డయాగ్రిడ్ నిర్మాణం చేపట్టాలంటే టోటల్గా పొజిషన్ ఏ విధంగా ఉంది, దాని క్వాలిటీ టెస్టింగ్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అందులో భాగంగానే ఐఐటి నిపుణులు, ఐఐటి చెన్నైకి చెందినటువంటి, ఐఐటి మెడ్రాస్కి చెందినటువంటి నిపుణుల బృందం, కొంతమంది ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి సీనియర్ ఇంజనీర్లు, వీళ్ళందరితో కలిపి తనిఖీ పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని చెప్పని డిసైడ్ చేశారు. ఈ క్రమంలోనే ఐకానిక్ టవర్ల దగ్గర కీలకమైనటువంటి కాంక్రీట్ వర్క్స్ మొదలుపెట్టే ముందర వాటి నాణ్యత పరీక్షలకి ఈ బృందం 10వ తేదీన రావాలి. అయితే ఒక రోజు జాప్యంతో ఈరోజు దానికి సంబంధించినటువంటి పరీక్షలు జరిగినాయి. ఇది మొత్తం టవర్ ప్లేసెస్ దగ్గర, అంటే కింద ఆల్రెడీ ఫౌండేషన్స్ కొంత నిర్మాణం అయ్యి పైకి వచ్చినటువంటి టవర్లు వాటిపోయి, మామూలుగా వీటిని చూస్తే మనకి ఏరియల్ వ్యూస్లో చాలా చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి. నీళ్ళల్లో మునిగిపోయినప్పుడు అయితే అసలు అక్కడ ఏం కట్టనట్టుగానే కనిపించేవి. ఇప్పుడు చూస్తే మీకు ఈ పిక్చర్స్లో సైజ్, ఆ రియాలిటీ చూడండి, ఆ సైజ్ ఎంత సైజు ఉందో. మనుషులు చూడండి ఎలా ఉన్నారు, చీమల్లాగా, నలకల్లాగా చిన్నగా ఉన్నటువంటి మనుషులు. సో ఇది ఇంత పెద్ద నిర్మాణాలు అనమాట. ఇవన్నీ కూడా 5 సంవత్సరాల పాటు నీళ్ళల్లో మునిగినాయి. ఇక్కడ ఓవరాల్గా దీనికి సంబంధించి టెక్నాలజీని మనం చూస్తే షీర్వాల్ టెక్నాలజీ టైప్లో గోడ అంతా కూడా కాంక్రీట్తోనే ఫిల్లింగ్తో చేస్తారు. దీని చుట్టూనేమో డయాగ్రిడ్ నిర్మాణం జరుగుతుంది అనమాట. అంటే ఈ ఐరన్ ఫ్రేమ్స్తో కూడినటువంటి నిర్మాణం. అప్పుడే 2019 ఎలక్షన్స్కి ముందరే వీటిని నిలబెట్టారు. ఒక టవర్ దగ్గర ఆల్రెడీ నిలబెట్టి 2 టవర్ల దగ్గర ఆ డిజైన్స్ కొంత స్టార్ట్ చేశారు. ఈలోగా ఎలక్షన్స్ రావడం, ప్రభుత్వం మారిపోవడం అన్నీ చకచకా జరిగిపోయినాయి. ఇంకోటి, అసలు ఈ ఫ్రేమ్స్ని మీరు కొంచెం దగ్గరగా కనుక గమనించి చూస్తే ఇప్పటివరకు ఇవి నీళ్ళల్లో నాని ఉన్న పొజిషన్ ఇది చూడండి. ఇది చాలా, ఇక్కడ చూస్తే ఇంత పెద్ద ఐరన్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది. మొన్నటి అసలు ఇది నీళ్ళల్లో ఎక్కడో ఇంత చిన్న నలకలాగా ఉండేది. ఈ గీత చూడండి, ఇక్కడ వరకు నీళ్ళల్లో నాని, అంటే ఆల్మోస్ట్ ఈ ప్లేస్ మొత్తం ఇలా చూస్తే ఇక్కడ కూడా ఈ గీత కనిపిస్తుంది. ఇక్కడ ఈ గీతకి ఇది వాటర్, నీటి చారికలు అంటాం కదా, మునిగినటువంటి నీటి చారికలు. సో ఇవన్నీ మునిగి ఉన్నాయి. మొత్తం ఇంత పెద్ద ఐరన్ స్ట్రక్చరు ఇదంతా మునిగిపోయి ఉండడం వల్ల తుప్పుబట్టి 5 ఏళ్ళు అంటే సర్వనాశనం అయిపోయి ఉండాలి. కానీ ఈ బీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వాటిపైన క్వాలిటీ టెస్టులు చేసిన తర్వాత అవి పటిష్టంగానే ఉన్నాయి, వాటిపైన నిర్మాణం కొనసాగించవచ్చు అని చెప్పని తేల్చారు. మొత్తం నీళ్లు తోడేసిన తర్వాత 3 సార్లు పరీక్షలు జరిగినాయి. ఫస్ట్ నీళ్లు ఉండగా వచ్చి చూశారు, నీళ్లు తోడేసినాక చూశారు, మళ్ళీ ఆ తర్వాత ఇంకోసారి వచ్చారు. నిర్మాణాలు మొదలుపెట్టే ముందర ఒకసారి పరీక్ష జరిగింది. ఇప్పుడు ఇది ఏకంగా 5వ సారో 6వ జరుగుతుంది మొత్తం కూడా. సో ఇప్పుడు ఈ పరీక్షలన్నీ చేసిన తర్వాత ఈ డయాగ్రిడ్స్, ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి డయాగ్రిడ్స్, ఇవి ఫస్ట్ ఫ్రేమ్సే కాబట్టి ఇవి ఉంచాలా తీసేయాలా ఇది కూడా డిసైడ్ చేస్తారనమాట. తర్వాత నుంచి ఇక్కడ ఈ ఏరియాలోనే ఒక భారీ ప్లాంట్ ఏర్పాటు చేసి అన్ని టవర్లు, 5 టవర్లకి కూడా ఈ డయాగ్రిడ్స్, ఐరన్ ఫ్రేమ్స్ తయారు చేయాలి. కాబట్టి ఇవి ఎక్కడో తయారు చేసి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, పైగా సమయం కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్మాణం జరుగుతున్నటువంటి దగ్గరే ఒక 8 ఎకరాల ల్యాండ్ని సిఆర్డిఏ అరేంజ్ చేసింది. వీటికి సంబంధించినటువంటి ఫ్రేమ్స్ అన్నీ కూడా తయారు చేసి అక్కడే తయారు చేయడం, అక్కడే ఎస్టాబ్లిష్ చేయడం, ఆ దిశగా పనులు జరుగుతాయి. అందుకని ఫైనల్ టెస్ట్లో ఒకసారి ఈ నిర్మాణాల పైన కూడా, ఈ స్ట్రక్చర్స్ పైన కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఒక్కసారి చూసిన తర్వాత ఆల్రెడీ ఉన్నటువంటి డయాగ్రిడ్స్ని తప్పించి వాటిపైన ఫ్రెష్ డయాగ్రిడ్స్, అంటే ఇవి నీళ్ళలో నాని ఉన్నాయి కాబట్టి రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే కనుక వాటిని తప్పించి ఒక్కొక్క స్టెప్పే పెట్టారు. వాటిని తప్పించి మళ్ళీ ఫ్రెష్గా అన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా ఇక్కడ ఐరన్ ఫ్రేమ్స్కి సంబంధించినవి కూడా మొత్తం వర్క్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఆల్రెడీ కింద బేస్మెంట్ మొత్తం సీపేజ్ ప్రాబ్లం ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ముందు బేస్మెంట్ అంతా కంప్లీట్ చేయాలన్నారు. ఆ బేస్మెంట్ వర్క్స్ 1, 2, 3, 4 టవర్ల దగ్గర ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. 5వ టవర్ దగ్గర మాత్రం ఇంకా మట్టి వెలికితీత పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ టెస్ట్ జరిగిన తర్వాత తాజా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ నిర్మాణ సంస్థలన్నీ కూడా, మీరు ఇక్కడ చూస్తే ఎల్ఎన్టీ కనిపిస్తుంది లోగో, ఇక్కడ చూస్తే ఎన్సీసీ కనిపిస్తుంది లోగో, ఇక్కడ చూస్తే షాపూర్జీ పల్లోంజీ కనిపిస్తుంది. ఈ 3 సంస్థలే
టోటల్ ఐకానిక్ స్ట్రక్చర్గా చెప్తున్నటువంటి హెచ్ఓడి టవర్స్, జిఏడి టవర్ నిర్మాణం, అసెంబ్లీ నిర్మాణం కూడా ఎల్ఎన్టీనే చేస్తుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఈ ఎక్స్పర్ట్స్ టీమ్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఫర్దర్గా వర్క్స్ మొదలు పెడతారు. బహుశా ఈ వారంలో డయాగ్రిడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కింద బేస్మెంట్ వర్క్ కాంక్రీట్ ఫిల్లింగ్ చేసి బేస్మెంట్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత డయాగ్రిడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు మొదలు పెడతారు. ఈ వారం 10 రోజులు చాలా క్రూషియల్ డేస్ అని చెప్పని హెచ్ఓడి టవర్స్ దగ్గర నిర్మాణానికి సంబంధించి చెప్తున్నారు. అందుకనే నిపుణుల బృందాన్ని మరొకసారి పిలిపించి ఫైనల్గా చెక్కింగ్స్ అన్నీ కూడా చేయాల్సినటువంటి క్లియరెన్సెస్ అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఫర్దర్గా వర్క్ ముందుకెళ్తుంది ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర.